ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే ప్రో. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది, చాలా చెప్పాలని ఉంది. బికాస్ ఐ లైక్డ్ కుబేరా ఎ లాట్. డైరెక్ట్గా చెప్పేస్తున్నా, ఇట్ ఈస్ ది బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అండ్ లైక్లీ టు రిమైన్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిల్మ్స్, మేబీ ది బెస్ట్ వన్. అండ్ శేఖర్ కమ్లా గారి ఫిల్మోగ్రఫీలో కూడా డౌట్ లేకుండా చెప్పేయచ్చు టాప్ 3లో పక్కా. ఇప్పుడే మేము కూర్చొని మాట్లాడుకుంటుండే టాప్ 3లో పెట్టాలంటే ఓకే, ఆనంద్ లీడర్ గోదావరి కదా, గోదావరిని తీసి దీన్ని పెట్టేద్దాం అనుకుంటున్నాను అట్లీస్ట్ నా మైండ్లో, బికాస్ ఐ లైక్ ఇట్ సో మచ్. ఇట్ ఈస్ శేఖర్ కమ్లాస్ మోస్ట్ పొలిటికల్ అండ్ ప్యూరెస్ట్ వర్క్. ఐ యూస్ ద వర్డ్ ప్యూర్ బికాస్ మనం శేఖర్ కమ్లా గారిని ఒక కైండ్ ఆఫ్ సినిమాతో అసోసియేట్ చేసుకుంటాం జనరల్గా, విచ్ ఈస్ ద బ్రీజీ మార్నింగ్ సన్షైన్, ప్లెజెంట్ సన్సెట్స్, దట్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ ఫిల్మ్స్. అంటే ప్రపంచంలో ఎంత బాధాకరమైన విషయాలు, ఎంత అన్ప్లెజెంట్ విషయాలు ఉన్నప్పటికీ ఆయన సినిమాలు వాటిని సున్నితంగా అడ్రస్ చేస్తూ దే ఫోకస్ ఆన్ ద మోర్ ప్లెజెంట్ థింగ్స్. కష్టం కలిగించే విషయాలను కూడా చాలా స్మూత్ గా చెప్తాయి ఆయన సినిమాలు. అలానే హీఈస్ నాట్ అ రామ్ కామ్ గై. ఆనంద్ సినిమా విచ్ వీ ఆల్ లవ్ యాజ్ అ రొమాంటిక్ డ్రామా, యాజ్ అ రొమాన్స్, అందులో కూడా ఒక చిన్న మూమెంట్ ఉంటుంది. ఆనంద్ కి ఒక వెడ్డింగ్ ప్రపోజల్ లాంటిది ఒకటి వస్తే హీ మీట్స్ ద గర్ల్. తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక కిడ్ వచ్చి ఆమె ఒళ్ళో కూర్చుంటే తనతో మంచిగా మాట్లాడుతూ ఎవరి అబ్బాయి అనేది అడిగితే మా హౌస్ హెల్ప్ చైల్డ్ అంటే వెంటనే ఆమె ఇట్లా చేయి తీసేసి ఆమె బిహేవియర్ మారిపోద్ది అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ అండ్ వాటికి ఆ ప్రొటాగనిస్ట్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది డిఫైన్స్ శేఖర్ కమ్లా ప్రొటాగనిస్ట్. అండ్ ఆయన ఫిల్మోగ్రఫీలో ఇటువంటి బోలెడ్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఇమాజిన్ ఇఫ్ అ ఫిల్మ్ మేకర్ who has always had an eye for and has been vocal about the rights and wrongs of the society decides to write a thesis on how concepts like wealth, God, virtues, power, how they are interconnected అనే విషయాన్ని మాట్లాడుతూ దానికి ఒక థ్రిల్లర్ ఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో అదే కుబేరా. ఇట్స్ అ గ్రాండ్ అంబిషియస్ థ్రిల్లర్, అ మోరల్ టేల్ దట్ ఈస్ ఇన్ ఈక్వల్ పార్ట్స్ ఇంట్రీగింగ్, థాట్ ప్రొవోకింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎంటర్టైనింగ్. ఇప్పుడు ఒక సినిమాకి ఎంత మంచి ఇంటెన్షన్స్ ఉన్నా, అది ఎంత గొప్ప విషయాలని చర్చిద్దాం అనుకుంటున్నా, అది బోరింగ్ అంటే అది మనకి నచ్చదు. థ్యాంక్ఫుల్లీ కుబేరా ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్. అంటే ఐ వాజ్ హుక్డ్ టు దట్ డ్రామా. 3 hours సినిమా బోర్ కొట్టకపోవడం, దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఆఫ్ కుబేరా. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ అయితే అబ్రప్ట్ గా ఎండ్ అయినట్టు కూడా అనిపిస్తాయి. ఐ విష్ ఫ్యూ సీన్స్ వర్ లాంగర్. దాని గురించి మనం వద్దాం తర్వాత. కుబేరా సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే, ఒక ప్లాట్ స్టార్టింగ్ లో ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ సీన్. ఒక ప్లాట్ అనేది రివీల్ చేస్తారు. ఆ ప్లాట్ ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ ప్లాట్, దీని మీద సినిమా ఫోకస్ చేయబోతుంది అనుకుంటాము. బట్ ఆ ప్లాట్ ఇట్లా టక్కన అయిపోయి 10 minutes కి ప్లాట్ మారిపోద్ది. సో ఇట్ కీప్స్ సర్ప్రైజింగ్ యూ. అలా అని చెప్పి రష్డ్ గా ఉండదు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పేస్డ్. అంటే ద ఫిల్మ్ గేర్స్ షిఫ్ట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. స్టోరీ ఎక్కడా కూడా ఆగదు. ద స్క్రీన్ ప్లే జస్ట్ కీప్స్ ఫ్లోయింగ్ అన్ఇంటరప్టెడ్. ఇప్పుడు మేజర్లీ సెకండ్ హాఫ్ లో ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్ ఉంటుంది అనమాట ఫర్ ద క్యారెక్టర్స్ ప్లేడ్ బై ధనుష్ అండ్ నాగార్జున, దేవా అండ్ దీపక్ రెస్పెక్టివ్లీ. వాళ్ళిద్దరికి ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్ అదొక్కటి కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది అనిపిస్తుంది తప్ప మిగిలిన ఏ ప్లాట్ పాయింట్ మీద కూడా సినిమా అంత ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఏది ఉండదు. అలా అని చెప్పి ఓవర్ ఆర్కింగ్ ఆ థీసిస్ ఏదైతే ఉంటుందో అది మనకు కనిపిస్తూనే ఉంటుంది. దేవుడు, ఈ పావర్టీ, ఈ థీమ్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి సీన్లో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి. చాలా ఆర్గానిక్గా అవి దే ఫైండ్ దేర్ వే ఇన్ టు సీన్స్. ధనుష్ క్యారెక్టర్కి ఒక రికరింగ్ థింగ్ ఉంటుంది అనమాట, ఈరోజు ఏం వారం అని అడుగుతుంటాడు. అవి వచ్చే మూమెంట్స్ కానివ్వండి, ద వే దానికి ఉన్న ఇంపార్టెన్స్, అది ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్లో వస్తుంది, దట్స్ ఆల్ వెరీ నీట్లీ రిటర్న్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దిస్ ఫిల్మ్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిక్ మూమెంట్స్. బట్ ఐడియల్లీ చూస్తే అవి అసలు హీరోయిక్ మూమెంట్సే కాదు. అంటే హీరోని సెంటర్ చేసిన మూమెంట్స్, ది కన్వెన్షనల్ లెవెల్ ఆఫ్ హీరోయిజం కాదు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక నోట్తో ఒక మూమెంట్ ఉంటుంది. ఒక నోట్ ఒక పర్సన్ ఇస్తే ఇంకో పర్సన్ ఆ నోట్ తీసుకోవాలి, దాంతో ఒక మూమెంట్. ఒక చిన్న పిల్లాడి చేత ఒక కాయిన్ భిక్షం వేసే మూమెంట్. నాది ఉంది కదా ట్రాన్స్ ఆఫ్ కుబేరా, దానికి ఇంకొక ఐటరేషన్ వస్తుంది మూవీలో, అది వచ్చిన మూమెంట్. అది జరుగుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎసెన్షన్ ఎలా జరుగుతుంది, లైక్ లిటరల్ ఎసెన్షన్, అండ్ దానికి ఉన్న ఇంపార్టెన్స్, దే ఆర్ ఆల్ సచ్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మూమెంట్స్. అండ్ మై ఫేవరెట్ థింగ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్, ఒక స్ట్రెచ్ ఉంటుంది పోయిరా మామ సాంగ్తో. మనం ఎప్పుడు కూడా వర్స్ట్ సాంగ్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటుంటాం కదా, లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్
సాంగ్ ప్లేస్మెంట్స్, నాట్ జస్ట్ ద సాంగ్, అంటే ఆ సాంగ్ అక్కడ ఎందుకుంది, ఆ సాంగ్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, అండ్ ఆ సాంగ్ తర్వాత క్యారెక్టర్ ఎలా మారుతుంది, ఆ సాంగ్ క్యారెక్టర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అక్కడ ఒక స్టోరీ టెల్లింగ్ జరుగుతుంది. అందులో కూడా మనం మాట్లాడుకున్న థీమ్స్ అన్నీ వస్తాయి. లైఫ్, డెత్, గాడ్, వెల్త్, ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయని. నా దృష్టిలో దట్ ఈస్ ది బెస్ట్ రిటర్న్, షార్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్స్ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్. అదే చెప్తున్నా, నాకు కుబేరా ఎందుకు నచ్చిందంటే ప్రతి సినిమాలో ఓకే రైటింగ్ బాగుంది, కానీ కొంచెం డైరెక్షన్ బాగుండొచ్చు, కానీ కొంచెం సినిమాటోగ్రఫీ బాగుండొచ్చు, ఓకే యాక్టింగ్ బాగుంది కానీ రైటింగ్ అంత బాగాలేదు, ఓకే ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది కానీ రైటింగ్ ఇంకా కొంచెం బాగుండాలి అని చెప్పి వీ కీప్ టాకింగ్. ప్రతిసారి ఏదో ఒక ఫ్యాసెట్, ఏదో ఒక ఎలిమెంట్ అనేది కీప్స్ పుల్లింగ్ ద ఫిల్మ్ బ్యాక్. కానీ I can definitely say Kubera is one of those films where everything comes together. The cinematography, the music, the editing, everything, the acting, man, the acting, my god, అన్నీ కూడా ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాయి. మనం యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ ధనుష్ డిడ్ దిస్ ఫిల్మ్, బికాస్ అసలు దేర్ ఈజంట్ ఎ సింగిల్ మూమెంట్, ఒక్క మూమెంట్లో కూడా ధనుష్ ద స్టార్ ఓవర్ పవర్ చేసినట్టు అనిపించదు. అండ్ దాట్ ఐ థింక్ ఆయన గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ దాన్ని మించి I respect him for sticking to the director's vision. That character remains a weakling, and ఆ కన్సిస్టెన్సీ కూడా, ఆ క్యారెక్టర్కి ఉన్న ఇన్నసెన్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడా కూడా ఈ హోల్ జర్నీలో ఏది కూడా ఆ క్యారెక్టర్ పరిధి దాటి వెళ్ళదు. ప్రతి ఒక్కటి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్లాంట్ చేశారో, ఏదైతే మనకు ఆ క్యారెక్టర్ గురించి తెలుసో వాటికే స్టిక్ అవుతుంది. ఇట్ ఆపరేట్స్ విత్ ఇన్ దోస్ కన్ఫైన్స్ తప్ప సడన్లీ ఇప్పుడు క్యారెక్టర్ వచ్చేసి నేను అంబానీని అయిపోతా, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా అని ఆ జోన్లోకి వెళ్ళదు క్యారెక్టర్. లైక్ వైజ్ నాగార్జునస్ దీపక్, ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ నాగార్జున right from the first scene. It's not the Nagarjuna that we regularly see. And even the scenes between Rashmika's character, her name is Samira, tana character and Deva, వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్, వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. అండ్ ఇట్ వాస్ సో గుడ్ టు సీ అ ఫిల్మ్ దట్ doesn't force a romantic track. And another major win for Kubera is that ఇప్పుడు విలన్ ఎవరైతే ఉన్నారో జిమ్ సార్బ్, the character he plays is a stock కార్పొరేట్ విలన్. ఆ స్టాక్ క్యారెక్టర్ అంటేనే నాకు చిరాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి పాపం అదే హేమచంద్ర గారితో డబ్బింగ్ చెప్పించి చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఆ క్యారెక్టర్స్. ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ ఇబ్బంది పెట్టలేదు, ఆ క్యారెక్టర్ని చూస్తే ఇరిటేషన్ రాలేదు. అండ్ దట్ రియలీ ఈజ్ అ వెరీ బిగ్ డీల్. అండ్ ఆ జిమ్ సాబ్ అండ్ నాగార్జున వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నప్పుడు కూడా, వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు కూడా ఒకరినొకరు మీరు అని అనుకుంటుంటారు. యూనో దట్స్ ద డీసెన్సీ ఆఫ్ ఈవెన్ అ శేఖర్ కమ్లా విలన్. హవెవర్ నాకు ఆ జిమ్ సాబ్ క్యారెక్టర్కి ఇచ్చిన రెజల్యూషన్ సంథింగ్, అది నాకు కొంచెం రష్డ్ అనిపించింది, కొంచెం అబ్రప్ట్ అనిపించింది. బికాస్ I never saw Jim Sarb as an individual. Yeah, he's an individual, but he's a representation of a system. So the ending ఏదైతే ఉందో, especially with that character, అది ఎందుకు, because the film as a film it is talking about large, bigger things, but suddenly the resolution is on a very personal level. Resolution అది అయిపోయాక I would have loved to see the impact of Deva's క్యారెక్టర్స్ యాక్షన్స్. సో ఆ రకంగా అది కొంచెం అబ్రప్ట్ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. వెన్ ద ఫిల్మ్ డస్ దీస్ మెనీ థింగ్స్ రైట్, ఐఎమ్ ఓకే లుకింగ్ బియాండ్ దట్. అనదర్ థింగ్ ఐ విష్ టు సీ ఇన్ దిస్ ఫిల్మ్ వాస్, సినిమా ఎక్స్ట్రీమ్స్ గురించి మాట్లాడుతుంది, ది అల్ట్రా రిచ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పువర్. ఎస్, మిడిల్ క్లాస్ రిప్రజెంటేటివ్గా మనం సమీరా క్యారెక్టర్ని తీసుకోవచ్చు. షీఈస్ పుల్డ్ ఇన్ టు దిస్ హోల్ థింగ్ ఈవెన్ దో షీ జస్ట్ వాంట్స్ టు మూవ్ ఆన్ విత్ హర్ లైఫ్. ఐ విష్ the film ఇంకొంచెం ఆ మిడిల్ క్లాస్ ఆస్పెక్ట్, బికాస్ that's the major demography, major movie going demography కాబట్టి I wish the film addressed that in some capacity. మొత్తం మిడిల్ క్లాస్ మీద ఫోకస్ ఉండాలని కాదు, somehow I felt ఆ మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ ఒకటి ఇంకొంచెం స్ట్రాంగర్గా చెప్పుంటే that would have made Kubera a more complete film అని నాకు అనిపించింది. బట్ అగైన్ there have been many films that spoke about middle class and their problems and how they are exploited. So I'm happy this exists, but somehow చెప్పినట్టే ఇంకొక facet కూడా ఉండుంటే it would have been a much more complex film. The film is beautifully complemented by Nikit Bommi's cinematography. అంటే what I liked about the cinematography is that the lighting,
ఆ కలర్ ప్యాలెస్ అదంతా దే ఆర్ వెరీ లైఫ్ లైక్ అండ్ ఇంపర్ఫెక్ట్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, రష్మిక ఇస్ స్టాండింగ్ దేర్, ధనుష్ ఇలా పడుకుని ఉంటారు బెడ్ మీద, స్ట్రెచర్ మీద, ఆవిడ ఫేస్ మీద సగం సగమే లైట్ పడుతుంటుంది. అంటే లైట్ సోర్స్ ఏ కిటికీ ఏదో ఉంటుంది కదా, ఆ కిటికీ నుంచి లైట్ ఆవిడ ఫేస్ మీద ఒక బాక్స్ లాగా పడుతుంటుంది. ఆ ఫ్రేమ్ ఇప్పుడు మనం దీన్ని బ్యూటిఫై చేయాలి, దిస్ హ్యాస్ టు లుక్ ప్రిస్టీన్ అనే ఒక ఇంటెన్షన్ ఉండదు. దిస్ ఈజ్ రియాలిటీ, దీస్ ఆర్ రియల్ లొకేషన్స్, they will look like that based on the light sources. I think Nikit Bommi is right now the best cinematographer playing with lighting. Ayana lighting, they consciously create a flawed look because రియాలిటీ ఈజ్ ఫ్లాడ్. సినిమా మాత్రమే పర్ఫెక్ట్గా ఉండాలని మనం కోరుకుంటాం, రియల్ లైఫ్లో విజువల్స్ ఇంపర్ఫెక్ట్గానే ఉంటాయి. సో దాన్ని, ఆ సినిమాటిక్ క్వాలిటీని ఆయన తీసుకొస్తూనే ఆ రియలిజం అనేది మెయింటైన్ చేయడం, ఐ లవ్ దట్ పార్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. అండ్ డిఎస్పి గారి స్కోర్ కూడా లైక్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండర్ ప్లే చేశారు. అండర్ ప్లే చేయడం అంటే ఇంపాక్ట్ లేకుండా ఉండడం కాదు అని ప్రూవ్ చేశారు. లైక్ వైజ్ ఈవెన్ ది ఎడిటింగ్, ద వే ద ఫిల్మ్ ఫ్లోస్ ఈజ్ జస్ట్ బ్యూటిఫుల్. చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయండి. ఒక మనిషి కోరుకుంటాడు అనమాట, ఇది కానీ కరెక్ట్గా ఈ పని జరిగిపోతే నేను నీకు వజ్రాల కిరీటం చేయిస్తాను స్వామి అని చెప్పి. అప్పుడు ఆయన ఫోటో నుంచి అది కట్ చేసి ఇంకో లొకేషన్లో వెంకటేశ్వర స్వామి అది తిరుపతిలో అది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడము, అండ్ ఒక చోట ఫైర్ని చూపించుకుంటూ నెక్స్ట్ సీన్కి ఆ ఫైర్తో రావడము, లైక్ ఇట్ ఫ్లోస్ రియలీ వెల్. బట్ కానీ కొన్ని చోట్ల ఈ లెంత్ అనే ఇష్యూ వల్ల కొన్ని చోట్ల కట్ చేశారు, జంప్స్ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తున్నప్పుడు. కొన్ని చోట్ల డెఫినెట్లీ ఏంటి ఇక్కడ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, సంథింగ్ ఈజ్ అబ్రప్ట్, జంపీగా ఉంది అనే ఫీల్ అయితే కొన్ని చోట్ల కలిగింది. బట్ ఓవరాల్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఫ్లోస్ రియలీ వెల్. ఓవరాల్ ఐ రియలీ లైక్ కుబేరా. ఇట్స్ అ వెరీ మెచ్యూర్ వర్క్ ఫ్రమ్ శేఖర్ కమ్ముల. సినిమా స్టార్టింగ్లో ఆయన ఎమిగోస్ క్రియేషన్, శేఖర్ కమ్ముల గారి ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, అది వచ్చినప్పుడు 25 years ఆఫ్ శేఖర్ కమ్ముల, 25 years ఆఫ్ soulful storytelling అని వచ్చింది. that made me so happy and I hope to see this storytelling continue for another 25 years and I am confident about that because last weeks ఈ మధ్య ఇయర్స్లో జరుగుతున్న కొన్ని సినిమాలు, కొన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత there is this how can a filmmaker stay relevant, how can a filmmaker keep updating himself అని ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది. I genuinely felt that Shekhar Kamala in this film he didn't try to mimic Shekhar Kamala. He tried to reinvent himself and that is Kubera. It's a solid film. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.